ఒక దార్శనికుడైన గుంటూరు శేషేంద్ర శర్మ నేను అభిమానించే వ్యక్తి. ఆయన స్ఫూర్తిని తీసుకుని జనసేన పార్టీని పెట్టాను. ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు. మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత మట్టే కావచ్చు, కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. ప్రజల ఓట్లతో అందలం ఎక్కిన నాయకులకి మనం చెప్పదలుచుకున్నది ఒకటే: దేశం మాకు గాయాలిచ్చినా మీకు మేము పువ్వులు ఇస్తున్నాం. ఓ ఆశా చంద్రికల కుంభవృష్టి కురిసే మిత్రమా, యోచించి ఏమి తెస్తావో. మా అందరి కోసం ఓటు అనే బోటు మీద ఒక సముద్రమే దాటావు. మరొక మిత్రమా, మరొక. మన హక్కుల కోసం పోరాడే ప్రజల రెక్కలని విరిచే ప్రభుత్వాలకి ఇదే మన మాట. రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమన మంత్రితో తన క్రిందైపోతుందా? పాలకుల కూటమికి ఒక త్రుటికాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిత్వం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చూస్తుంటే అది చాలా సమబైనది. భావితరాల కోసం ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. రైతు తాలూకు కష్టాలను కానీ, కూలీల కష్టాలను కానీ చూస్తుంటే శేషేంద్ర గారు రాసిన ఒక చిన్నపాటి పోయి గుర్తొస్తుంది. నేను డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు, భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, నా బ్రతుకు ఒక సున్నా కానీ నడుస్తున్నా. వేళ్ళు కాళ్ళే నడిచే చెట్టు మనిషి. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది. మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను అన్న ఒక కవిత చాలా బాధ కలిగిస్తుంది. నా నడకలు అడవుల్లో నిర్భయంగా తిరిగే సింహాలు. నేను పూలతో పోట్లాడతాను, పూల తోటలతో పోట్లాడతాను, మేఘాల సేనలతో పోట్లాడతాను, తుఫానులతో మాట్లాడతాను. పోట్లాట నేను బతకడానికి పీల్చే ఊపిరి. పోట్లాట నేను బతకడానికి పీల్చే ఊపిరి. నా అవయవాలకి నీచంగా ఉంగే భంగిమలు తెలియ. నేను సత్యాగ్రహిని. సత్యం నా గుండెల్లో బద్దలవుతున్న అగ్నిపర్వతం. సత్యం నా గుండెల్లో గర్జిస్తున్న జలపాతం. నేను ఇంత కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరు. నేను సత్యాగ్రహి. నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చల్లకపోతే, అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించకపోతే, నువ్వు ఎప్పటికీ మోచేతి అంబలి తాగే బానిసల్లాగా బతకాలనుకుంటే ఎంత ద్రోహిగా మారావు ఆ పవిత్ర రక్తానికి, అచిందించిన రక్తానికి. పండుటాకుల తరం పవన ధాటికి పోయి కొత్త చివురులు వేసి కోకిలమ్మలు కూసి నూతనంగా ఇలకు చేతనం వచ్చింది. జీవకాంతుల్లోని శిశిర శిథిలాంగాల హిమ సమాధుల మీద సుమసమూహం చల్లి నవవసంతోదయం మాట్లాడింది. శేషేంద్ర శర్మ గారి పుస్తకం చదువుతున్నాను. టీవీలో న్యూస్ వస్తూ ఉంది, ఇట్లా నేను 2 చోట్ల ఓడిపోయానంటే నేను ఆధునిక మహాభారతం చూస్తూ ఉంటే కరెక్ట్ ఇది పేజ్ తిప్పగానే నాకు ఒక వాక్యం కనిపించింది. చెట్టు మీద ఉన్న పక్షి అయితే ఎగిరిపోతుంది, కానీ చెట్టు ఎక్కడికి వెళ్ళిపోతుంది. తుఫాన్లు చుట్టూ ముట్టినా కానీ అది ఈ నేలకి అంకితమై ఉంటుంది. వేళ్లతో భూమిని పట్టుకొని ఉంటుంది. అలాగే సెంటు భూమి లేకపోయినా ఈ దేశాన్ని అంటు పెట్టుకున్న కోట్లాది మందిలాగా నేను కూడా నా పార్టీని కానీ, నా నేలని కానీ, నా దేశాన్ని కానీ, నా సమాజాన్ని కానీ నేను వదిలే ప్రసక్తి లేదు. ఓ ధరిత్రి, ఓ జనని, నిశ దొంగిలించిన పాటను మళ్ళీ పక్షుల గొంతుల్లో పెట్టు. వేషం గూడు కట్టుకున్న గుండెల్లో జీవన రాగాన్ని రగిల్చు. 2 రాష్ట్రాలుగా విడిపోయిన మా తెలుగు జాతిని కల్పించు. మాలో ఇలాంటి దేశభక్తి
రగిలించు